crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా అతను చచ్చిపోయాడు. నిజమైన ప్రేమకి మరణం లేదన్నది ఎంత నిజమో మరో జన్మలో కలుస్తామన్నది కూడా అంతే నిజం. ఇరువురి తనువుల నిడిన ఈ ప్రేమ జత కలిసేనా మరు జన్మకైనా? నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండగుచ్చాను నా ప్రాణం దిండి ఎన్నెల్లు కళ్యాణం ఈ రీతులు గీతలు సరిపేయాలని జాసే పుట్టిందిలే పులికే కనకందని పులిమేరలలో సిలివే చేద్దాములే నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం చూపులే నా ఊపిరి. అబ్బా, ఓల్డ్ సాంగ్, ఓల్డ్ కాస్ట్యూమ్, ఓల్డ్ అట్మాస్ఫియర్, ఓల్డ్ సెట్. బై ది వే ఓల్డ్ గెటప్ లో సుధీర్ నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నాకెలా ఉంది ఓల్డ్ గెటప్? నీకు మళ్ళీ గెటప్ వేయడం ఎందుకు? నువ్వు ఆల్రెడీ ఓల్డేగా. నువ్వు ఎప్పుడో వయసు ఉన్నప్పుడు కాస్ట్యూమ్ తీసుకొచ్చి డాన్స్ చేసావు అనుకున్నా. గెటప్ వేసారు నీకు. కానీ ఓల్డ్ కాస్ట్యూమ్స్ పుణ్యమాని నేను ఎప్పుడు చూడండి ఒకటి చూసాను సుధీర్. ఏంటి అంటే ఈ గొట్టం ప్యాంట్ ని ఒక గొట్టంగా వేసుకోవడం చూసాను. పడిందా? లేకపోతే ఓల్డ్ కాస్ట్యూమ్ వేసుకొని లేట్ శ్రీదేవి గారిలా రెడీ వస్తే నేను ముసల్దాన్లో ఉన్నానంటావా? కొంపతి ఇప్పుడు శ్రీదేవి గారితో పోల్చుకున్నా ఏంటి? శ్రీదేవి గారే మ్యూజియం లో బొమ్మలో ఉంటారు, నువ్వు మ్యూజియం పెట్టి దిష్టి బొమ్మలో ఉంటావు.
చేసే మూడు ఉత్సాహం మొత్తం అన్ని సర్వనాశనం అయిపోతాయి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఎవరికి లేదండి సెన్స్, ఎవరికి లేదు, నీకు లేదు సెన్స్. పోనీ నీకు దేవుడు ఏం ఇవ్వలేదు, ఆ? ఫ్రెండ్స్ ఇవ్వలేదు, ఏమి అందం ఇవ్వలేదు. పక్కన వాళ్ళు అందంగా ఉంటే సిన్సియర్ గా పొగడొచ్చు కదా. చూడు మా అమ్మాయిలు చూడు ఎంత అందంగా ఉన్నారు. సిన్సియారిటీకి సింగిల్ మీనింగ్ రా మా అమ్మాయిలు. సిన్సియర్ గా ఉన్నాం, సింగిల్ గా ఉన్నాం, ఇవన్నీ మా దగ్గర కాదు. సిన్సియర్ గా ఉండాలన్న అబ్బాయిలే, సిన్సియర్ గా లవ్ చేయాలన్న అబ్బాయిలే, సింగిల్ గా ఉండాలన్న అబ్బాయిలే. మీరు సిన్సియారిటీ గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంది తెలుసా? తాటి చెట్టు ఎక్కి కొబ్బరికాయ కోసం ఎతుకుతున్నట్టు ఉండిద్ది. ఏది దొరకదు, ఎవడు సిన్సియర్ గా ఉండదు. దయచేసి అంటే జోక్ లేదు, సిన్సియర్ గా ఉంటాం అది ఇదండి. అసలు మీరు కరెక్ట్ గా అడిగితే అప్లికేషన్ లో మీ ఏజ్ ఎంతో చెప్పండి అంటే కరెక్ట్ ఒక్కళ్ళు ఏజ్ చెప్తారు. మీరు ఎవరన్నా నీ ఏజ్ చెప్పే, చెప్పు నీ ఏజ్ ఎంత? 95 or 22. అది 22, 23 అదే ఆ ఏజ్ లోనే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. చెప్పా 32 years పెట్టుకుని 23 అని చెప్తావు, సిగ్గులేదు. మళ్ళీ సిన్సియర్ సీట్ కింద నీరు అని చెప్పి మళ్ళీ చెప్తావు. ఏంట్రోయ్ నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్వా? పొరతాడేదవా? హలో మేము సిన్సియరే, మా ఏజ్ చెప్పండి టక్కని చెప్తాం. ఓటు కూడా రాలి ఇంకా 20 అంటే 97లోలే, అంటే 97లోలే. చెప్పు నీ ఏజ్ ఎంత చెప్పు. I am 95 born, 23 years. హలో 1995 లో బార్న్ అయితే 23, 1895 లో బార్న్ అయ్యావు నువ్వు. 123 అని చెప్పాలి నువ్వు, 123 అని చెప్పాలి నువ్వు. అయినా చేతిలో కీ ఉందని ప్రతి డోర్ ఓపెన్ చేస్తామా? అలానే సిన్సియర్ గా ఉన్నామని చెప్పి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పం. నువ్వు చెప్తావా? నిన్న నైట్ ఏ అమ్మాయితో ఉన్నావు? ఏ పబ్ లో? డిచ్. నిన్న నైట్ నేను ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉండి సిన్సియర్ గా ఏం చేసావు? స్కిట్ రాసుకొని నేను ఇంటరప్ట్ చేస్తున్నారు. నువ్వు స్కిట్ సిన్సియర్ గా స్కిట్ రాస్తున్నా. పెన్ను పేపర్ పడతావరా నువ్వు? హలో. స్కిట్ నువ్వు రాస్తావా? రాంప్రసాద్ కష్టపడి రాస్తే వచ్చి అవును రాస్తాడు. ఐడియాలజీ ఇచ్చేది సీనుగాడు. వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ కమాన్ రాయ్ అది నేనే. అదొక్కటే సిన్సియర్ గా చేస్తావు, ఇంకేదైనా లైఫ్ లో సిన్సియర్ గా చేస్తావా? చాలా టూ మచ్ చేస్తున్నా విషయం. నేను 3 మచ్ 4 మచ్ 5 మచ్ కూడా చేస్తా. స్టేజ్ నాది, పర్ఫార్మెన్స్ నా. ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. మీ అమ్మాయి నిజంగా సిన్సియర్ గా ఉంటే దేశంలో ఏ అబ్బాయికి సిగరెట్లు మందు పట్టుకునే అవకాశం రాదే. మీరు సిన్సియర్ గా లేకపోబట్టే పాపం ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఇంకా